ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. సంతానం లేక బాధపడే వాళ్ళు ఇప్పుడు నేను మంచి రెమెడీ చెప్తానండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి నియమాలు ఉండవు. సంతానం లేక బాధపడే వాళ్ళు భార్య భర్తలు కలిసి మీరు ఏం చేయాలంటే, మీరు కాళికాదేవి టెంపుల్ ఎక్కడుందో మీరు చూసుకొని రావాలి. కాళికాదేవి టెంపుల్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు వెళ్ళండి. వెళ్ళే ముందు ఏంటంటే, మీరు నిమ్మకాయల దండ అనేది మీరు స్వయంగా మీరు బేసి సంఖ్యలో ఉండేటట్టు చూసుకొని నిమ్మకాయల దండ మాల తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్నానండి, 108 కావచ్చు, 54 కావచ్చు, 27 కావచ్చు, 11 కావచ్చు, ఇలా మీరు తయారు చేసుకొని ఆ మాల అనేది తీసుకెళ్ళి మీరు కాళికామాత దేవికి మీరు సమర్పించి ఆ దండ వేసి మీరు సంకల్పం చేసుకోండి. ఇలా కొన్ని వారాలు చేయండి. ఏ వారం చేయాలంటే ఆదివారం చేస్తే చాలా బాగుంటుందండి. నమ్మకం ఉన్నాళ్ళు చూడండి. నిమ్మకాయల దండ కాళికాదేవి మాతకు సమర్పించండి. ధన్యవాదాలండి.